బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నట్టు ఎన్టీ రామారావు జీవితాన్ని ఒకవేళ పాఠ్యాంశంగా గనక పెడితే అందులో ఆ గొప్ప నాయకుడు తన చివరి దశలో ఎదుర్కొన్న రాజకీయ కుట్రలు, వెన్నుపోట్లు, వ్యధాభరిత జీవితం ఆ పాఠంలో ఉంటాయా? అందులో అల్లుడు చంద్రబాబు పాత్రతో పాటు ఆయన కొడుకులు, కూతుళ్ళు సైతం తమ కన్న తండ్రి అని చూడకుండా తన పట్ల అత్యంత నిర్దయను ప్రదర్శించిన తీరు కనీస ప్రస్తావనకు నోచుకుంటుందా? కనీసం లక్ష్మీ పార్వతి అనే పేరు ఉంటుందా? ఇక సమాధానాలు ఊహించండి. ఎస్, యు ఆర్ కరెక్ట్. జస్ట్ ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక సినిమా నటుడిగా ఎదిగి రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు అనే కోణాలు తప్ప ఇంకేమీ ఉండవు. బాలయ్య తీయబోయే సినిమాలో కథ ఏముంటుంది? మొత్తం జీవిత చరిత్ర అంతా చెప్పదలిస్తే ఎన్టీఆర్ చివరి రోజుల గురించి చెప్పాలి. అల్లుళ్ళు, కొడుకులు, కూతుళ్ళ వ్యవహార శైలితో పాటు లక్ష్మీ పార్వతితో వివాహం దాకా చెప్పాలి. అంటే బాలకృష్ణ కూడా నిజ జీవితంలో తండ్రి పట్ల తాను అనుసరించిన వైఖరిని కూడా చూపించాల్సి ఉంటుంది. ఆయన బయోపిక్ లో ఏముండబోతుంది? కొడుకు తీయబోయే సినిమా కాబట్టి తాను లోకానికి చెప్పదలుచుకొని ఏ వివాదాస్పద అంశమో అందులో ఉండదు. అందుకే ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ఎన్టీఆర్ చిన్ననాటి జీవితం నుంచి రాజకీయాల్లో ఎంట్రీ, సీఎంగా ప్రమాణ స్వీకారం వరకు ఆసక్తికరమైన విశేషాలను ఒక చోట పేర్చుతున్నది. చాలా మందికి తెలిసిన జీవితమే అయినా ఇంకా ఇంట్రెస్టింగ్ బిట్స్ సేకరించే ప్రయత్నాల్లో పడింది ఆ కమిటీ. ఆయన సైకిల్కు పాల క్యాన్లు కట్టుకుని విజయవాడ వీధుల్లో పాలు సరఫరా చేసిన రోజుల దగ్గర నుంచి చదువుకు కష్టాలు, సినిమాల్లోకి ఎంట్రీ, అగ్రకథానాయకుడిగా ఎదిగిన తీరు, రాజకీయాల్లోకి ఎంట్రీ, కారణాలు, చైతన్య రథంపై ప్రచారం, సీఎంగా ప్రమాణ స్వీకారం, సీఎంగా ఆయన తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాల ప్రస్తావన అంతటితో స్టాప్. మరీ సినిమాలంత అనుమతిస్తే నాదెండ్ల కుట్ర, తిరుగుబాటు, విజయం కూడా ఉంటాయి.